తిరువూర్ మూక్ ప్రజాగళం కార్యాలయం ఆవరణంలో మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి మరియు జై భీమ్ సేవాదళం భారత్ సహకారంతో అమరావతి వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నవరపు సత్యనారాయణ అనంతరం జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందన స్వీకరించిన మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ చలమాల్ హైమావతి. అనంతరం అన్నవరపు సత్యనారాయణ మాట్లాడుతూ ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే ఎందరో ప్రముఖుల సేవ, వాళ్ళ త్యాగ ఫలాలు ఇమిడి ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయనకి ప్రపంచ మేధావి అని పేరుంది. అతను ఎంతో ఆశించి మన దేశంలో మనకున్న స్వతంత్రం ఏరే దేశాలకు పోయినా మీకు పోతే తెలిసింది, అక్కడ అర్థం కాదు. ఇక్కడ ఇంత మనం ఫ్రీగా ఉండగలుగుతున్నాం అంటే అది ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమని, వారిని ఎప్పుడూ ఎక్కడ అగౌరవపరిచినా అది ప్రతి ఒక్క భారతీయుడిగా మనం ఇతర దేశాలు ఎక్కడ మనము దాన్ని సీరియస్గా తీసుకొని స్పందించి ఆయన ఇచ్చిన ప్రజాస్వామ్యాన్ని ఆయన మనకి ఒకటే ఇచ్చాడు. వెనక రాజులు కొట్టుకుంటారు యుద్ధాలు కత్తులతోని రక్తపాతంతో, ఆయన మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చాడు. దాని ద్వారానే మనం ఫైట్ చుకోమన్నాడు. ఆ ఓటు హక్కు అనేది మనము గుర్తించుకొని ఆ ఓటు నిజంగా ఎలక్షన్లో నిలబడ్డాడు, అతను మనకు సేవ చేస్తాడని ఓటు ద్వారానే మనం తెలుసుకోవాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఇచ్చారు. అది అర్థం చేసుకొని ఓటుకు డబ్బులు తీసుకోకుండా ఓటు వేసి నిజమైన ప్రజాస్వామ్యం ఆయన ఆశించేది వస్తుంది.